ఏది ఏమైనా ప్రభుని వెంబడించేవారు కావాలి, ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునేవారు కావాలి, ప్రభుని ప్రేమించేవారు కావాలి, ప్రభుని సేవించేవారు కావాలి, ప్రభుకు సమర్పించుకునేవారు కావాలి, ప్రభు కొరకు అంతం వరకు నమ్మకంగా జీవించేవారు కావాలి. వస్తున్నారు చాలా మంది, కూర్చుంటున్నారు. అయ్యా మా అబ్బాయికి పెళ్లి చేయాలయ్యా, మా అమ్మాయికి పెళ్లి అవ్వాలయ్యా, ప్రార్థన చేయండి. మా వాళ్ళు మంచి సెటిల్మెంట్ కావాలయ్యా, ప్రార్థన చేయండి. ఇదే ప్రార్థనలు తప్ప నా కొడుకు ఒక దేవుని సేవకుడు కావాలి, నా కూతురు ఒక దేవుని సేవకురాలు కావాలి, నా బిడ్డలు దేవునికి ఉపయోగపడాలని ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారండి? ఈరోజు మందిరానికి వచ్చే వాళ్ళల్లో ఎంతసేపు పొందుకునే మనసు కలిగిన వాళ్లే గాని ఇచ్చే మనసు కలిగిన వాళ్ళు. ఇచ్చే మనసు అంటే కేవలం నీ డబ్బు కాదు. దేవునికి ఏం కొరత అండి? డబ్బుకి. డబ్బు నీ మనసును తెలియపరుస్తుంది. డబ్బు ఇవ్వడం ఇవ్వకపోవడం మనలో ఉన్న సమర్పణ తెలియపరుస్తుంది. డబ్బే ఇవ్వలేనోడివి నీ జీవితాన్ని ఎలా ఇస్తావు? డబ్బే ఇవ్వలేనోడివి నీ కుమారుడో నీ కుమార్తెనో పరిచర్య